హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి నాయుడు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గిట్ బ్రాంచ్ కోసం నేర్చుకుందాము. బిఫోర్ స్టార్టింగ్ గిట్ బ్రాంచ్ ప్రీవియస్గా నేను ఏం చెప్పానంటే ఒకసారి మళ్ళీ మీకు రివర్ట్ బ్యాక్ చేస్తాను. ప్రీవియస్గా నేను ఏం చెప్పానంటే వాట్ ఈజ్ గిట్, వై గిట్ అని మాట్లాడడం ప్రీవియస్ వీడియోలో. గిట్ అంటే ఏంటి, గిట్ని మనం ఎందుకు వాడుకుంటాం, గిట్ వల్ల యూజెస్ ఏంటి, అండ్ అట్ ది సేమ్ టైం మీకు సమ్ బేసిక్ కమాండ్స్ చెప్పాను. స్టేజింగ్ ఏరియా, కమిటింగ్ ఏరియా, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం ఈ వీడియోలో గిట్ బ్రాంచెస్ కోసం నేర్చుకుందాము. అసలు గిట్ బ్రాంచ్ అంటే ఏంటి, ఏం లేదండి. యాక్చువల్లీ ఎగ్జి మనం ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాం కదా, ఆ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని మళ్ళీ మనము ఇంకొక న్యూ ఫీచర్ తీసుకోవాలి అనుకుంటే అక్కడ మనము సెపరేట్గా ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ కోడ్లో మనం చేంజెస్ చేసుకొని మళ్ళీ అక్కడి మనం టెస్ట్ చేసుకొని ఓకే ఇది వర్కింగ్ ఫైన్ అనుకున్నప్పుడు మనం దాన్ని మెయిన్ బ్రాంచ్కి మెర్జ్ చేస్తాము. ఇక్కడ మనం డెఫినేషన్ ఒకసారి చూద్దాము. గిట్ బ్రాంచ్ ఇన్ గిట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ లైన్ ఆఫ్ డెవలప్మెంట్. ఇట్ allows you to work on new feature without affecting the main code. Think of it as a copy of your project where you can safely experiment. ఇక్కడ డెఫినేషన్ మనకి చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మనము న్యూ ఫీచర్ని క్రియేట్ చేసుకునేటప్పుడు మెయిన్ బ్రాంచ్లో ఏవైతే కోడ్ ఉందో ఆ ఫీచర్ బ్రాంచ్లో కోడ్ మొత్తం వస్తుంది. అంటే అక్కడ మనం ఒక కాపీ తీసుకుంటాం. మనం ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక ప్రాజెక్ట్ని మనం ఇంకొక కాపీ తీసుకొని ఆ కాపీలో మనకి కావాల్సిన న్యూ ఫీచర్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ మనం ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకొని దాన్ని మనం టెస్ట్ చేసుకున్నాక ఓకే అంతా మనం అనుకున్నట్టు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ మనం దాన్ని మెయిన్ బ్రాంచ్తో మర్జ్ చేస్తాము. సో ఇప్పుడు వై బ్రాంచ్ అనేది కూడా చూద్దాం. గిట్ బ్రాంచ్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూసాం కదా, అసలు బ్రాంచెస్ ఎందుకో కూడా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫీచర్ మీరు ఒకసారి చదవండి. వర్క్ ఆన్ న్యూ ఫీచర్ సేఫ్లీ. కొత్త ఫీచర్స్ మీద మనం చక్కగా వర్క్ చేసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న కోడ్ని కాపీ తీసుకొని దాని మీద మనం న్యూ చేంజెస్ చేసుకొని అన్నీ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ డెవలప్ అయిపోయాక మనకి అందులో కొన్ని బగ్స్ ఉంటాయండి. ఆ బగ్స్ని మెయిన్ బ్రాంచ్లోనే రిమూవ్ చేస్తే, ఫర్ సపోజ్ మనం ఏమైనా ఒక నెసెసరీ ఫంక్షన్ని డిలీట్ చేసినా రిమూవ్ చేసినా మనకి అనేది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మనం ఏంటంటే సపరేట్గా బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్లో మళ్ళీ మనం చేంజెస్ చేసుకొని ఆ బగ్స్ అవన్నీ రిమూవ్ చేసుకొని ఓకే మనం అనుకున్నట్టు వర్క్ అవుతుంది దాన్ని మనం మెయిన్ బ్రాంచ్లోకి వర్క్ చేస్తాము. అండ్ టెస్ట్ న్యూ ఐడియాస్ ఇండిపెండెంట్లీ, కొలాబరేట్ ఈజీలీ ఇన్ టీమ్స్. న్యూ ఐడియాస్ ఏంటి, ఇప్పుడు ఏ ఫీచర్ వర్క్ చేసాం మళ్ళీ మనకి ఏదైనా కొత్త ఐడియా వస్తే దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. టీమ్స్ మధ్య కూడా మనం కొలాబరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అసలు బ్రాంచ్ ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము సమ్ ఎక్స్ అనే ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేస్తున్నాను, నాతో పాటు ఒకటే ప్రాజెక్ట్ మీద రియల్ టైంలో చాలా మంది వర్క్ చేస్తారు కదా, టీమ్ మెంబర్స్ అని మనతో పాటు కూడా వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఆ ఎక్స్ అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ టీమ్ మెంబర్స్ కూడా వర్క్ చేస్తారు. ఇప్పుడు అందరం ఒకటే ప్రాజెక్ట్ మీద ఒకటే ఫైల్లోని వర్క్ చేసామనుకోండి ఏమవుతుంది, ఎవరి వర్క్ ఉంచాలి. అందరం ఒకటే వర్క్ చేసినప్పుడు అక్కడ ఎవరి వర్క్ మనం ఫైనల్ చేయాలి. అక్కడ అనేవి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. సో అలా కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఆ టీం మెంబర్స్ అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెపరేట్గా ఒక బ్రాంచెస్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ ఐడియాస్ అన్నీ అక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మెయిన్ బ్రాంచ్తోని వాళ్ళు మేడ్ చేస్తారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను ఒక బేసిక్ కమాండ్స్ మీకు ఫస్ట్ కమాండ్స్ అంటే ఏంటో లిస్ట్ ఇస్తాను. తర్వాత మనం వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశాక ఏంటంటే మీకు ఇంకాస్త బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ బేసిక్ కమాండ్స్ చూద్దాము. సో గిట్ బ్రాంచ్ అనేది ఏంటంటే మనము ఏ బ్రాంచ్లో ఉన్నాము అనేది మీకు చెప్తుంది. అలాగే బ్రాంచ్ నేమ్ అంటే ఇక్కడ మనం ఒక న్యూ బ్రాంచ్ని క్రియేట్ చేసుకుంటాము. బ్రాంచ్ నేమ్ మీన్స్ ఒక న్యూ బ్రాంచ్ని క్రియేట్ చేస్తాము. ఆ న్యూ బ్రాంచ్లోని ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము, ఫీచర్ బ్రాంచ్ని క్రియేట్ చేస్తాము. ఆ ఫీచర్ బ్రాంచ్లోకి మనం ఎలా మూవ్ అవుతాము, యూజింగ్ గిట్ చెక్అవుట్ ఫీచర్ బ్రాంచ్.
ఇప్పుడు గిట్ బ్రాంచ్ అని ఇస్తే మనం ఏ బ్రాంచ్లోనో మెయిన్ బ్రాంచ్లో అంటే మనం ఫీచర్ బ్రాంచ్కి వచ్చాము. సో అది ఫీచర్ బ్రాంచ్ అనేది మనకి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ కమాండ్ ఏంటి, గిట్ చెక్అవుట్ హైఫెన్ బి బ్రాంచ్ని. ఇది ఏం చేస్తుందంటే న్యూ బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది. వెంటనే మనం న్యూ బ్రాంచ్లో మళ్ళీ చెక్ క్రియేట్ చేయడానికి ఒక కమాండ్, చెక్అవుట్ అవ్వడానికి ఒక కమాండ్ కాకుండా ఎట్ ఎ టైం క్రియేట్ చేస్తుంది. మళ్ళీ న్యూ బ్రాంచ్లోకి మళ్ళీ వెళ్ళిపోతాము. సో గిట్ మెర్జ్ బ్రాంచ్ నేమ్, ఫీచర్ బ్రాంచ్లో మనం అయితే ఏవైతే మెర్జ్ చేసామో అదే ఏమైతే ఫీచర్స్ అన్ని డెవలప్ చేసామో ఫీచర్ బ్రాంచ్లో దాన్ని మెయిన్ బ్రాంచ్తోనే కదా మనం మ్యాక్సిమం మెర్జ్ చేస్తాము. సో గిట్ మ్యాచ్ ఫీచర్ అని ఇస్తాము. అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఫీచర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ అంతా కూడా మెయిన్ బ్రాంచ్లోకి వచ్చేస్తుంది. సో మీకు ఇప్పుడు బ్రాంచెస్ అంటే ఏంటో చెప్పాను, బేసిక్ కమాండ్స్ కోసం కూడా మీకు లిస్ట్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మనము ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనము యూట్యూబ్ అనే ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశానండి. ఈ ఫోల్డర్లోకి వెళ్ళాక ఇక్కడ ఏమైనా బ్రాంచెస్ ఏవైనా ఫైల్స్ ఉన్నాయేమో చూద్దాము. ఉన్న ఫైల్స్ని నేను రిమూవ్ చేస్తున్నా, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవడానికి. సో ఇప్పుడు ఇక్కడ మనము గిట్ బ్రాంచ్ అని ఇస్తే మనము ఏ బ్రాంచ్లో ఉన్నామనేది చూపిస్తుంది. అండ్ లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ కూడా చూపించింది. ఏ బ్రాంచ్లో ఉన్నాం మనం, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాము. ఆ, మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లోకి వెళ్దాం. ఎంకేడిఐఆర్ బ్రాంచ్, సిది బ్రాంచ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంకేడిఐఆర్ అంటే మనం డైరెక్టరీని మేక్ చేయడానికి, అంటే బ్రాంచ్ అని ఒక డైరెక్టరీని ఇక్కడ మనం క్రియేట్ చేసాము. ఆ డైరెక్టరీలోకి వెళ్ళడానికి మనం యూజ్ చేసే కమాండ్ సిడి బ్రాంచ్ నేమ్. సిడి బ్రాంచ్, మన బ్రాంచ్ నేమే బ్రాంచ్. ఓకే, ఇప్పుడు మనం ఈ డైరెక్టరీలో ఉన్నాం. ఈ డైరెక్టరీలో మనకి ఎలాంటి ఫైల్స్ లేవు. ఇక్కడ ఫస్ట్ మనం గిట్ని ఇనిషియలైజ్ చేయాలి. సో యూ కెన్ సి ఇనిషియలైజ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అని దాని లొకేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ మనం ఎంటీ గిట్ రిపాజిటరీ క్రియేట్ చేశాక ఇప్పుడు ఇక్కడ ఏ బ్రాంచ్ ఉందో మనం చూడాలి. ఏ బ్రాంచ్ లేదు. ఎందుకు లేదని ఎవరైనా చెప్తారా? సో ఎందుకు లేదు అంటే ఇక్కడ మనము ఏ ఫైల్ని క్రియేట్ చేయలేదు, స్టేజింగ్ ఏరియా చేయలేదు, కమిటింగ్ చేయలేదు. మనం స్టేజ్ చేశాక కమిట్ చేశాకే బ్రాంచెస్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఈకో హలో ఎవ్రీవన్. ఓకే, ఈ ఫైల్ క్రియేట్ చేసి నేను దీనికి ఫైల్ డాట్ టీఎక్స్టీ అనే నేమ్ ఇచ్చాను. యూ కెన్ సి ఆ ఫైల్లో మనం ఏముందో చదవడానికి క్యాట్ కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేస్తాము. యాడ్ కమాండ్ ఎందుకు, స్టేజింగ్ ఏరియాకి పంపడానికి. ఈ స్టేజింగ్ ఏరియా నుంచి మనం ఇప్పుడు మళ్ళీ కమిట్ చేయాలి. ఈ హైఫన్ ఎం అనేది మెసేజ్ అండి. ఈ డబల్ కోట్స్లో మనం పాస్ చేసే మెసేజ్ అనేది మనం హిస్టరీలో చూస్తాము. సో ఫైల్ ఈస్ కమ్యూటెడ్. సో ఇప్పుడు మీకు ఒకసారి గిట్లో చూడండి, ఒక ఫైల్ అనేది మనకి కమిట్ అయిందని చెప్పి మనకి మనం ఏమైతే మెసేజ్ పాస్ చేసాం మెసేజ్ ఇస్తుంది. ఎవరు కమిట్ చేశారు, ఎప్పుడు కమిట్ చేశారు అనేది కూడా మీకు అక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు గిట్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ అనేది ఉంది. అంటే ఇక్కడ క్రియేట్ అయిన మెయిన్ బ్రాంచ్ ఏంటంటే మాస్టర్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఒక న్యూ బ్రాంచ్ని క్రియేట్ చేద్దాం. గిట్ బ్రాంచ్ ఎఫ్ఏఏ. ఓకే, సో చూడండి, ఫీచర్ బ్రాంచ్ అనేది మనకి క్రియేట్ అయింది. ఈ ఫీచర్ బ్రాంచ్ క్రియేట్, మనం ఫీచర్ బ్రాంచ్లోకి వెళ్ళడానికి ఏం కమాండ్ అని చెప్పాను, గిట్ చెక్అవుట్ ఫీచర్.
ఈ బ్రాంచ్లోకి వెళ్ళాం. ఇక్కడ చూడండి, మీకు కోడ్ సేమ్ మాస్టర్ బ్రాంచ్లో ఏ కోడ్ అయితే ఉందో మీకు ఆ కోడే ఈ బ్రాంచ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే విఐ ఫైల్ డాట్ టీఎక్స్టీ ఒక న్యూ లైన్ని యాడ్ చేద్దాం. హలో ఎవ్రీవన్, టుడే వీఆర్ గోయింగ్ టు గిట్ బ్రాంచ్. ఓకే, దీన్ని మనం సేవ్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి చదవండి ఏముందో. ఓకే, ఇప్పుడు దీన్ని మనము సేమ్ యాడ్ చేయాలి. స్టేజింగ్ ఏరియాకి పంపించాలి, స్టేజింగ్ ఏరియా నుంచి కమిటింగ్ ఏరియాకి పంపించాలి. గిట్ యాడ్ గిట్ కమిట్ -m ఫీచర్ బ్రాంచ్ కమిటెడ్, FAATURE ఫీచర్ బ్రాంచ్ కమిటెడ్. ఓకే, మనకి ఇక్కడ ఫీచర్ బ్రాంచ్ అనేది కమిట్ అయింది. See, రెండు కమిట్స్ పడ్డాయి కదా ఇక్కడ. ఇప్పుడు మనం మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళిపోదాం. గిట్ చెక్అవుట్ MASTR గిట్ చెక్అవుట్ మాస్టర్. సారీ, GT ఇచ్చాను, గిట్ కదా. ఓకే, సో ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నావో మనం చెక్ చేయాలి. గిట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్లో ఉన్నాం? మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. మనకి ఫైల్లో ఏమైనా ఉందా? హలో ఎవ్రీవన్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఫీచర్ బ్రాంచ్లోని డిఫరెంట్ కోడ్ ఉంది, మాస్టర్ బ్రాంచ్లో డిఫరెంట్ కోడ్ ఉంది. ఇందాక మనం ఏం చేసాం, మాస్టర్ బ్రాంచ్ నుండి ఫీచర్ బ్రాంచ్ని క్రియేట్ చేసాం. సో ఏమైంది, మాస్టర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ అంతా మనకి ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్లోకి వచ్చింది. సో ఫీచర్ బ్రాంచ్ని కూడా మనం కమిట్ చేసాం. అగైన్ మనం ఇప్పుడు మళ్ళీ మాస్టర్ బ్రాంచ్కి వచ్చాం. బట్ ఫీచర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఏది మాస్టర్ బ్రాంచ్కి రాలేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మెర్జ్ చేయాలి. మెర్జ్ చేస్తే అప్పుడు ఫీచర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ అంతా మాస్టర్ బ్రాంచ్లోకి వస్తుంది. గిట్ ది ఇమేజ్ FE feature. Okay, not something we can get image. సారీ, బ్రాంచ్ నేమ్ తప్పు పడింది. FEATURE ఫీచర్. సో చూడండి, అప్డేటింగ్ ది ఫైల్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫైల్ డాట్ టీఎక్స్టీ వన్ ఫైల్ చేంజ్డ్ వన్ ఇన్స్ట్రక్షన్. ఒక ఫైల్ చేంజ్ అయిందని అది క్లియర్గా ఇక్కడ మనకి చెప్పింది. ఇప్పుడు మనం క్యాట్ డాట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ చూసామనుకోండి, ఏమైంది మనకు మన ఫీచర్ బ్రాంచ్లో ఏమేమైతే చేంజెస్ చేసామో అవన్నీ మెయిన్ బ్రాంచ్లోకి మనం మర్జ్ చేసాము. సో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.